నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఎన్డీఏ పాలన సాగనుంది అని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం లంకం చెరువు పనులకు రావడ భాస్కర్ రావు, రుప్ప పొట్టన్న, రుప్ప రామ్మూర్తి, రుప్ప చిట్టిబాబు తదితరుల ఆధ్వర్యంలో ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి వేతనదారులతో మాట్లాడి బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఎందుకంటే మేము 20 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డాం. తెలుగుదేశం పార్టీలో నాయకులుగా మీ సమస్యలు తీర్చడానికి మేము ఉండాలి. ఏదైనా మీ సమస్య ఉంటే మేము చేయగలగాలంటే మా మీద ఉన్న నాయకుడు బలమైనడే అయి ఉండాలి. మరి ఇంతకు ముందు చేయలేదు. మంచివారే గుండా ప్రసూదన్న, లక్ష్మీదేవి గారు చాలా మంచివారైనప్పటికీ కొన్ని సాహసోపేతమైనటువంటి ధైర్యవంతమైనటువంటి పనులు మనం చేయలేకపోయారు. ఒక పోలీస్ స్టేషన్, మన గ్రామాల్లో పనులు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అంటే ఆళ్ళకే ముందు భయం, ఒక ఎస్సీ అంటే భయం, నాయనాడేనరా అనేసేవాడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి గారికి, అప్పల సూర్యనారాయణ గారికి గెలిపించడంలో 40 సంవత్సరాలు మరి తండ్రి కొడుకులిద్దరూ పోరాటం ఈ రూరల్ మండలంలో కష్టపడ్డారు. అందుకే వాళ్ళ తెలివితేటలకి, ఆయన క్రమశిక్షణకి, ఆయన నిజాయితీకి మెచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, మన లంకాం గ్రామం మంచి నాయకులు ఉన్నారు. భాస్కర్ రావు కానీ, నాగరాజు గారు కానీ, వీళ్ళు డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ వస్తే అన్ని సమస్యలు చిట్టుబాబు కానీ మీరందరూ చేస్తారు. పార్టీలకు అతీతంగా జెండాలను పక్కన పెట్టి ఈ ఒక్కసారి ఆ యువకుడికి మనం అధికారం ఇవ్వగలిగితే, ఆయన ఆల్రెడీ అధికారం లేనప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేశాడు. రాజకీయ చరిత్రలో ఆయనలా కష్టపడేవాడు నాకు తెలిసి ఎవరు ఉండరేమో. ఎందుకంటే ఏ స్వార్థము లేకుండా 20 సంవత్సరాల నుండి ఆయన తెలుగుదేశం పార్టీకి మాలాంటి వారికి వెన్నంటూ ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేయడం, మాలాంటి వారికి వెనకుండి తమ్ముడు మీ గ్రామం ఇలా ఉండాలి, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, మేము ఇస్తాను, మీరు చేయండి అన్నాడు. మొన్న ఎంపీటీసీలు వచ్చాయి. గత ఎంపీటీసీలో ఆయనే ఖర్చు పెట్టాడు. మొన్న ఎంపీటీసీలో చంద్రబాబు నాయుడు గారు